ఇక డీటెయిల్స్ చూస్తే రేపటి నుంచి మళ్లీ విడత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు సీఎం జగన్. ప్రతిరోజు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభకు ప్లాన్ చేశారు. అయితే రేపు ఉదయం తాడిపత్రి నుంచి సీఎం జగన్ సుడిగాలి పర్యటనలు మొదలు కానున్నాయి. అనంతరం వెంకటగిరి, కందుకూరు బహిరంగ సభల్లో సీఎం పాల్గొంటారు. ఇక ఎల్లుండి చోడవరం, పి గన్నవరం, పొన్నూరు, ఈ నెల 30న కొండపి, మైదుకూరు, పీలేరు, మే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో జరిగే సభలకు సీఎం జగన్ హాజరవుతారు. 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో సీఎం పర్యటించేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ఇక ఇప్పటికే సిద్ధం పేరుతో 4 భారీ బహిరంగ సభలు, 22 రోజుల పాటు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పాల్గొన్న విషయం తెలిసిందే. రెండోసారి అధికారమే లక్ష్యంగా మేనిఫెస్టోలోనూ జగన్ తన మార్క్ని చూపించనున్నారు. అయితే 2 పేజీల్లోనే తాము ఏం చేస్తామో చెబుతూ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఉన్న పథకాలను కొనసాగిస్తూ ఇంకా ఏమేం చేస్తారో వివరించి చెప్పారు సీఎం జగన్. ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఇవాళ ప్రకటించినటువంటి ఈ మేనిఫెస్టోపై ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? అండ్ 2 పేజీల్లోనే ఇప్పుడు ఇస్తున్నటువంటి పథకాలతో పాటు ఇంకొన్ని కూడా యాడ్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? అంటే ఖచ్చితంగా ఇప్పటికే ఏదైతే మేనిఫెస్టో విడుదల చేశారో 5 ఏళ్లలో చేసినటువంటి నవరత్నాలు ఏ రకంగా అమలు చేశామో అట్లాగే నవరత్నాలు ప్లస్ అంటూ మేనిఫెస్టోని విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే మేనిఫెస్టోలో తాను ఏమి చేయబోతానో అది మాత్రమే చెప్పగలిగే పరిస్థితుల్లోనే మేనిఫెస్టో ఉన్నట్టుగా వైసీపీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి. అబద్ధపు హామీలు ఇచ్చే అవసరము వైసీపీకి లేదు కాబట్టి ముఖ్యమంత్రి ఖచ్చితంగా అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే మేనిఫెస్టోలో విడుదల చేశాడని వైసీపీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి. అయితే ఎన్నికల ప్రచారానికి సంబంధించి అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 4 సిద్ధం సభలు, ఆ తర్వాత 22 రోజుల పాటు 86 నియోజకవర్గాల్లో మేమంతా సిద్ధమంటూ బస్సు యాత్ర నిర్వహించిన జగన్ ఇప్పుడు మలివిడతగా రేపటి నుంచి తాడిపత్రిలో ప్రతి జిల్లాలోనూ ఒక సభ ఉండే విధంగా ప్రత్యేకించి రాయలసీమ జిల్లా నుంచే తిరిగి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాడు. 15 రోజుల పాటు మొత్తం అంటే ఎన్నికల ప్రచారానికి తెర పడేంత వరకు కూడా జనం మధ్యనే జగన్ ఉండేందుకు ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ 15 రోజులు ప్రతి రోజు కూడా 3 నియోజకవర్గాలు అంటే దాదాపుగా 45 నియోజకవర్గాల వరకు కూడా, ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా ఈ 45 నియోజకవర్గాలు పూర్తి చేస్తే దాదాపుగా 175 నియోజకవర్గాల్లో దాదాపుగా 140 నియోజకవర్గాలకు పైగానే ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ప్రత్యేకించి ఎన్నికల సభల్లో కానీ లేదంటే ఇప్పటి వరకు 5 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తమకే అధికారం దక్కుతుంది అన్న ధీమాతో ఉన్నటువంటి వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే ఏ రకమైన సంక్షేమ పాలన కొనసాగుతుంది, తిరిగి ఏ రకమైనటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తానని చెప్పే ప్రయత్నంలోనే మేనిఫెస్టో ప్లస్ని విడుదల చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయేందుకే ముఖ్యమంత్రి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే 24 వరకు కూడా మేమంతా సిద్ధమంటూ బస్సు యాత్ర నిర్వహించి 25న నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు మాత్రమే ఖాళీగా ఉండి రేపటి నుంచి తిరిగి ఎన్నికల సభలో మలివిడత ఎన్నికల సభల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా మేనిఫెస్టోని జనం ముందుకు తీసుకెళ్లి ప్రజల ఆమోదంతో తిరిగి అధికారంలోకి రావాలన్న సంకల్పంతోనే ప్రచార సభకు ప్రచారానికి పెద్ద ఎత్తున సీఎం జగన్ ముందుకు వెళ్తున్న పరిస్థితిలో ఖచ్చితంగా వైసీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున జోస్ కనిపిస్తోంది. రేపు తాడిపత్రి నుంచి వెంకటగిరి, ఆ తర్వాత కందుకూరు అంటే రాయలసీమ జిల్లాలో ప్రారంభిస్తున్నటువంటి ఈ సభలు ఉత్తరాంధ్రలో ముగియే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారానికి కూడా ముఖ్యమంత్రి సిద్ధమవుతున్న పరిస్థితి రాయలసీమ జిల్లా నుండి శ్రీకారం చుడుతున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ రాజు.